నమస్తే. ఎవడెవరో మహిళా మండలికి సంబంధించిన ఆవిడెవరో కరెక్ట్‌గా నాకు ఈవిడ గురించి తెలీదు. ఈవిడ పేరు కృష్ణకుమారి. కృష్ణకుమారి అనే ఆవిడ ఎవరో ఒక అతన్ని పిలిపించుకొని ఈమె ఒక పేపర్ రాసిచ్చి అతనికిచ్చి ఈమెను ఆ క్వశ్చన్సే అడుగు అని చెప్పి దానికి సమాధానం చెప్తూ ఒక ఇంటర్వ్యూ షో నడిపించిందండి. దేని గురించేనంటే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పైన అసత్య ప్రచారం చేస్తుంది. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు 2017 నుంచి 19 దాకా ఏం మాట్లాడకుండా కాముగా ఉన్నాడు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగమాగం చేసి ఈ కేసుకు సంబంధించి మొత్తం నేనే చేస్తాను, నేను తప్ప నీకు ఇంకెవడు న్యాయం చేయడని చెప్పి గోల చేసి ఆయన ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత దాని గురించి పట్టించుకోకుండా కామ్ అయిపోయాడు. కామ్ అయిపోతే సంవత్సరం తర్వాత ఆమె సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఏమండి పవన్ కళ్యాణ్ గారు నా కేసు ఏమైందని నిలదీసేసరికి వైజాగ్లో మాట్లాడాడు. ఏమనంటే నా వల్లే కదా నీకు అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, అవన్నీ తీసుకొని కాముగా ఉండు, నువ్వు మాట్లాడటానికి హక్కు లేదని చెప్పాడు అని చెప్తుంది. ఆయనకి ప్రజల పట్ల ఎదుటి వాళ్ళ బిడ్డల పట్ల సానుభూతి లేదు. ఆయన కొడుక్కి సింగపూర్లో యాక్సిడెంట్ అయితే దాని గురించి ఎంతో బాధపడిపోయాడు. ఆయనకే గంగా కొడుకున్నట్టు ఇంకెవరికి ప్రపంచంలో ఎవరు కొడుకులు లేనట్టు ఇంకెవరికి బిడ్డలు లేనట్టుగా ఆయన పెద్ద బిల్డప్ ఇచ్చి రాష్ట్రం మొత్తం షో చేసేసారు. ఆయన ఏదో ఆయన బిడ్డ కోసం తప్పించిపోయినట్టుగా యువతల వాళ్ళ బిడ్డలు కదా అని మాట్లాడుతూ ఉంది ఆవిడ. అమ్మ, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మాట్లాడింది ఏంది ఒకసారి వీడియోలు క్లిప్పులు తెప్పించుకొని బాగా నిదానంగా చూడు. ఆయన ఏమన్నాడంటే ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోకుండా, ఎవరూ ప్రచారం చేయకుండా, ఎవరూ దాన్ని బయటికి రానికుండా కప్పిపుచ్చుతూ ఉంటే నేను పోయి దాన్ని బయటికి తీసి కష్టపడి దాన్ని బయటికి తీసిన తర్వాతే లాస్ట్ ఉన్న గవర్నమెంట్ ఆమె కొన్ని ఆ బెనిఫిట్స్ ఏదో యాక్ట్ కింద ఏదో ఇచ్చారు. ఇప్పుడు ఆ కేసు గురించి నేను అధికారంలోకి రాగానే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అదేదో డిఎన్ఏస్ ఏదో మార్చారని తెలిసింది. దాని గురించి ఇంకా కేసు జరుగుతూ ఉంది. ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయో మనకి ఎట్లా తెలుస్తాయి? కాయలు కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు, నేను ఎంత చేసినా కూడా నా గురించే మాట్లాడుతున్నారు, నన్నే అసత్య ప్రసారం చేస్తున్నారని ఆయన బాధపడ్డాడు. దానికి నువ్వు ఇచ్చారు కదా నోరు మూసుకొని ఉండు అని పవన్ కళ్యాణ్ అనలా. ఒకసారి మీరు ఆ క్లిప్ తీసుకొని వినిన తర్వాత మాట్లాడండి. మీరు పెద్దవారు ఇట్లాంటి చిల్లర మాట్లాడద్దు. ఇంకోటి ఏమంటారు మీరు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు తప్ప రాజకీయాలకు పనికిరారా? సినిమాలే తీసుకోవాలా, రాజకీయాలకు ఎందుకు పనికిరారంటారా? మీరు చేయండి, మరి రాజకీయం మీరు చేయండి. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టండి, మీకు తెలుస్తుంది. అందుకంటే ప్రజల పట్ల సానుభూతి దయాగుణం అసలు లేదంట ఆయనకి. ప్రజలకు తెలుసమ్మా సానుభూతి ఉంది, దయాగుణం ఉంది లేనిది ప్రజలకు తెలుసు, ఆయనకు తెలుసు. నువ్వు ఒక్కదాన్ని చెప్పినంత మాత్రాన ఆయన మారిపోవాల్సిన అవసరం లే. నువ్వు ఏదైనా అడ్వైజర్గా చేరు, మరి రాజకీయ పార్టీకి మా జనసేన పార్టీలో అడ్వైజర్గా చేరు. పాపం నువ్వు చెప్పినట్టన్నా నడుచుకుంటాం పాపం మేము. సినిమా వాళ్ళేనంట, రాజకీయ నాయకులేనంట. రాజకీయ నాయకులకు అనుభవం ఉండాలంట. అంటే పవన్ కళ్యాణ్ గారు పనికిరారంట రాజకీయాలకి. ఈవిడ పనికి వస్తుంది, ఈవిడ మాట్లాడుతుంది. నువ్వు 2017 నుంచి ఇప్పటి వరకు 2025 ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు? ఏ రోజన్నా సుగాలి ప్రీతి కేసు గురించి ఎక్కడన్నా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడన్నా మాట్లాడావా నువ్వు? అసలు ఒకసారి మాట్లాడుంటే చూపించు. ఎక్కడైనా ఏమీ లేదు, ఏమి చేయరు, ఊరికే రాళ్ళు మాత్రం వేస్తారు. పవన్ కళ్యాణ్ కంటే సానుభూతి అందరికీ అదొక చులకనైపోయారు. ఇంకోటి వైసీపీ గురించి అసలు మాట్లాడకూడదంట, మాట్లాడాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చారంట. ఆ వైసీపీ గురించి అతను అడిగాడు వైసీపీ ఏం చేయలేదు కదా, మరి ఏంటంటే వైసీపీ గురించి ఎట్లా మాట్లాడతాం? వైసీపీ బెనిఫిట్స్ ఇచ్చింది కదా. ఎవరు సొమ్ము ఇచ్చారమ్మా? ఎవరు సొమ్ము ఇచ్చారు బెనిఫిట్స్? వాళ్ళు ప్రచారంలో జగన్ పక్కన పెట్టుకొని వాళ్ళని తిప్పుకొని ప్రచారం చేయించుకొని ఎలక్షన్లప్పుడు వాళ్ళకి అవన్నీ ఇచ్చి కేసు మాఫీ చేసేదానికి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ తెలుసుకొని మాట్లాడండి. మీరు పెద్ద వయసు అనవసరంగా మాలాంటి వాళ్ళ చేత మాట్లాడిపించుకొని మీ పరువు తీసుకోవద్దు దయచేసి. నమస్తే.